వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కుటుంబ స్థానంలోకి, ధన స్థానంలోకి, వాక్ స్థానంలోకి, మార్క స్థానంలోకి గురువు వస్తున్నాడు. ధనాన్ని ప్రసాదించేది బృహస్పతి గ్రహమే. విశేష ధన లాభం కావాలన్నా, ధనం రావాలన్నా, విపరీతమైన డబ్బు రావాలన్నా బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం ఉండాలి. గురువరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్. నవగ్రహాల్లో బృహస్పతి గ్రహ అనుగ్రహం ఉండాలి. ఈ గురువు ధనస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఈ నెల నుండి విపరీతమైన ధన లాభాలు సంభవిస్తాయి. డబ్బు బాగా వస్తుంది. దశమంలో రాహు, చతుర్థంలో కేతువు. డబ్బు వస్తుంది, ఇబ్బంది లేదు. అయితే కుటుంబంలో చికాకులు ఉంటాయి, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అందులో సింహరాశిలో కేతువు అంతా బలవంతుడు కాదు. కేతువు ఎప్పుడు జలరాశుల్లో ఉండాలి. చతుర్థంలో కేతువు ఉన్నాడు ఈ వృషభ రాశికి అంటే కుటుంబ సమస్యలు లేదా తల్లిగారి అనారోగ్య సమస్య, తల్లిగారి తరఫున మేనమామల నుంచి ఇబ్బందులు, లేదా తల్లి ఆస్తి రాకపోవడము, తల్లి ఆస్తికి సంబంధించిన గొడవలు పెరగడం, కుటుంబంలో అంటే పిల్లలు, భార్య లేదా భర్త వాళ్ళతో చికాకులు. ఇవి ప్రధానంగా వృషభ రాశి వారికి జరిగే మైనస్లు. ప్లస్లు చాలా ఉన్నాయి. ధనలాభం ఉంది, ఉద్యోగం వస్తుంది, వ్యాపారంలో రాణిస్తారు. 2025 5వ నెల నుంచి వ్యాపారంలో విపరీతంగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో ఉద్యోగం సంపాదించడం, ఇవన్నీ బాగున్నాయి. ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి విద్యాపరమైన యోగాలు ఉన్నాయి. బాగా చదవటం, ఫ్రీ సీట్ సంపాదించడం అంత బాగుంటుంది. కానీ కుటుంబ చికాకులు అనేవే ఎక్కువగా ఉన్నాయి. తల్లిగారి అనారోగ్య సమస్య ఎక్కువగా ఉంటుంది, లేదా ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య ద్వారా కొంత మానసిక ఆందోళన. మిగతా విషయాల్లో అన్నిట్లో బాగానే ఉంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో ఉన్న గురువు అష్టమ స్థానాన్ని చూస్తాడు. చంద్రాతు అష్టమ స్థానాన్ని గురువు చూడడం ద్వారా వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వృషభ రాశి వారికి అనేక ధన లాభాలు సంభవిస్తాయి. ఈ శని కూడా లాభంలో ఉండడం ద్వారా, రాహు దశమ కేంద్రంలో ఉండడం ద్వారా సినీ రంగంలో, రాజకీయ రంగంలో, రియల్ ఎస్టేట్లో అనేక లాభాలు సంభవిస్తాయి. వృషభ రాశి వారికి 5వ నెల నుంచి బ్రహ్మాండంగా ఉంది. వీరు ఈ కేతువు యొక్క చికాకులను తప్పించుకోవడానికి వృషభ రాశి వారికి మరకత గణపతి, ఈ మరకత గణపతి అన్నటువంటి పరిహారం నేను పంపిస్తాను. చాలా వరకు ఇంట్లో ప్రశాంతత, ఇంట్లో గొడవలు లేకపోవడం, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు రావు. ఈ పరిహారం చేసుకోండి.